పల్నాడులోని నీటి ప్రాజెక్టులన్నీ పూర్తవ్వాలని, ఈ 5 ఏళ్లు వర్షం మెండుగా పడి జలకలతో పల్నాడు ప్రాంతం సుభిక్షంగా ఉండాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండ కొండ మీద ఉన్న రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున గారు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ కృష్ణదేవరాయలు మాట్లాడారు. హృదయపూర్వక నమస్కారం. అందరికీ కూడా ఆ రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపైన కూడా ఇక్కడికి వచ్చిన భక్తులే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిపైన కూడా ఈ సంవత్సరం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం ఆ స్వామివారి ఆశీస్సుల ద్వారా మనందరికీ కూడా మంచి వర్షాలు పడాలని, రైతులందరూ కూడా ఈ సంవత్సరం సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం రాబోయే 5 సంవత్సరాలు కూడా ఎటువంటి త్రాగునీటి సమస్యలు లేకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరపడానికి ముందుకు వచ్చిన హిమాలయ స్వామి గారికి, శాంతి ఆశ్రమం వారికి, వారందరికీ కూడా మనందరి తరఫున, మీ అందరి తరఫున, నా తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు ఇంత అఖండ జ్యోతి ఇక్కడ వెలిగించి మమ్మల్ని మంచి కార్యక్రమంలో భాగం చేసినందుకు, కొన్ని సమయాల్లో కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలకి మన్ని అలా తీసుకువస్తాయి, అలా రావాల్సి వస్తుంది అనే దానికి ఉదాహరణ ఈరోజు ఇది. మామూలుగా అయితే ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పి గడిచిన వారం రోజుల క్రితం పిలవడం జరిగింది, వస్తానని చెప్పడం కూడా జరిగింది. కానీ అకస్మాత్తుగా నిన్న ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది సీఎం గారితో. పని అయిపోయి వెంటనే దిగిన వెంటనే ఆంజనేయ గారు, మక్కెన్ గారు మీరు తప్పకుండా రావాల్సిందే అని కోరటం. ఇందాకన్నట్లు కొన్ని చోట్ల ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉన్నప్పుడు మనం అక్కడికి అలా నడుచుకుంటూ వస్తాం అనే దానికి ఉదాహరణ ఈరోజు ఇది. ఏదో మన గొప్పతనం అని కాదు, ఆ దేవుని గొప్పతం. వాళ్ళు పిలిచినప్పుడు మనం రావాలి. అలానే ఈరోజు జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. మరొక్కసారి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైన కూడా ఈ సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదో ఒకటో రెండో కొద్దిగా ఇబ్బందులు ఏమైనా జరిగి ఉంటే కనుక మా తరపు నుంచి క్షమించమని కోరుతూ, తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంకా మరింత పెద్ద ఎత్తున చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.